హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెటూరు వాతావరణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కథలు ఈ సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రోజు ఉదయం నుంచి కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా శిల్పారామంలో పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా వచ్చి ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం శిల్పారామం విలేజ్ మ్యూజియం చూడొచ్చు. ఇక్కడ హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలు, గుడుబుక్కల విన్యాసాలు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తున్నాయి. సంక్రాంతి పండుగ భోగి, కనుమ 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ శిల్పారామంకి పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తున్నారు. ఈ రోజు కూడా దాదాపు 30,000 మంది కూడా క్రౌడ్ వచ్చినట్టు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా సొంత ఊళ్ళకి ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ హరిదాసుల కీర్తనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. మరికొంతమందితో మాట్లాడదాం. ఇక్కడ హరిదాసులు ఉన్నారు. అన్నా చెప్పండి, ఎట్లా సంక్రాంతి పండుగ కదా? చాలా 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 సంతోషంగా అనిపిస్తుందమ్మా. హరిదాసులు ఇక్కడ చేసుకోవడం, అలాగే శిల్పారామం కూడా రావడం కూడా చాలా ఆనందం వేస్తుందమ్మా. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి వచ్చామండి. మేము విభూతి జయకృష్ణ అని నా పేరు. విభూతి బ్రదర్స్ అంటారు మమ్మల్ని. ఇది హరిదాసు రూపము. ఈ 4 రోజులు కూడా యాక్చువల్గా మనకి పల్లెటూరులో కనబడుతూ ఉంటారు ఈ హరిదాసులు. మరి ఈ సిటీ వాతావరణానికి కూడా మన శిల్పారామం వారు మమ్మల్ని అందరినీ కూడా ప్రతి సంవత్సరం కూడా రప్పించి ఈ యొక్క సిటీ వాతావరణం వాళ్ళకి హరికథ దాసుడు అంటే ఇలాగ ఉంటారని తెలియజేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మా. అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇటు హరిదాసుల కీర్తనలు, సోదమ్మలు కూడా ఉంటారు. సోదమ్మతో మాట్లాడతాం. అమ్మ చెప్పండి, ఈ రోజు పండగ కదా, ఎట్లా వచ్చి తెలుసుకుంటున్నారా ఏంటి అనేది? అందరూ వచ్చి తెలుసుకుంటున్నారు. అందరూ కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా రావడం, చెప్పించుకోవడం చాలా బాగుంది. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. కంచిలోన కామాక్షమ్మ పలుకు, మధురలోన మీనాక్షమ్మ పలుకు, కాశీలోన విశాలాక్షి పలుకు. బొట్టంటే మొగుడే తల్లి, కాటుకంటే పిల్లలే తల్లి. సోదోయమ్మ సోది, సోది చెప్తానమ్మ సోది, పలుకోయమ్మ పలుకా. చూడొచ్చు ఇక్కడ హరిదాసులు, సోదమ్మ, గంగిరెద్దుల ఆటపాటలు ప్రతి ఒక్కటి కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ అన్ని కళారూపాలను అయితే కళ్ళ కట్టే విధంగా చూపిస్తున్నారు. దాదాపు శనివారం నుంచి కూడా రేపటి వరకు సంక్రాంతి సంబరాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ పబ్లిక్ తో కూడా మాట్లాడతాం. మేడం చెప్పండి, సంక్రాంతి పండుగ కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి బాగానే అనిపిస్తుంది, చాలా బాగుంది. ఏమేమి నచ్చాయి ఇక్కడ? అన్ని నచ్చాయి, అన్ని బాగున్నాయి. మరి పండుగ కూరలు లేదా మీరు? హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెటూరు వాతావరణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కథలు ఈ సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. పల్లె వెలుగులు, పచ్చని ప్రకృతి మధ్యన చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము మేము ఈ పండగ వాతావరణాన్ని. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చాలా బాగుందండి. చూడొచ్చు, శిల్పారామం మొత్తం కూడా ఒక పల్లెటూరి వాతావరణం అయితే కనిపిస్తుంది. విలేజ్ మ్యూజియంలో రకరకాల కళాకారులు కళా విన్యాసాలు చేస్తుంటే ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ఫాస్ట్ కల్చర్లో పల్లెటూర్లలో ఎట్లా ఉంటుంది వాతావరణం, అక్కడ కల్చర్ ఎలా ఉందని కళ్ళ కట్టే విధంగా ఇక్కడ పబ్లిక్కి చూపించేలాగా 4 రోజుల పాటు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుంటారు. దానితో పాటు ఇక్కడ నేషనల్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతోంది. ఇటు షాపింగ్తో పాటు ఇక్కడ ఆటపాటలు, అట్లాగే పల్లెటూరి
వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ పల్లెటూరుని మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ రాకుండా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ సంక్రాంతి సంబరాలను చూస్తున్నారు. ముఖ్యంగా పల్లెటూర్లలో భోగి మంటల దగ్గర నుంచి కనుమ పండుగ రోజు 3 రోజుల పాటు జరిగే అన్ని రకాల యాక్టివిటీస్ని శిల్పారామంలో కళ్ళకట్టే విధంగా చూపిస్తున్నారు. గొబ్బెమ్మలు పెట్టడం కావచ్చు, రంగురంగుల ముగ్గులు, అట్లాగే హరిదాసులు ఇంటికి వచ్చి చేసే విన్యాసాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కళ్ళకట్టే విధంగా ప్రజలైతే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 3 రోజుల పాటు ఇలాగే పండగ వాతావరణాన్ని హైదరాబాద్ వాసులకు అందించే విధంగా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రేపటి వరకు కూడా ఇట్లాంటి పండగ వాతావరణమే కనిపించనుంది. ముఖ్యంగా హైదరాబాద్లో వివిధ పనుల మీద బిజీగా లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి పండుగ రోజు సెలవు దినాలలో ప్రతి ఒక్కరు కూడా పండుగని ఆస్వాదించాలని ఈ ఆటపాటలను అయితే ఏర్పాటు చేసినట్టు ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ప్రతిరోజు దాదాపు 10,000 నుంచి 30,000 వరకు కూడా విజిటర్స్ ఇక్కడ శిల్పారామంలో విజిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆటపాటలు, సాయంత్రం పూట హంపి థియేటర్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇక్కడికి వచ్చే వాళ్ళకి విలేజ్ అట్మాస్ఫియర్, అట్లాగే గంగిరెద్దుల ఆటపాటలు, మరోపక్క ఎడ్ల బండిలో ఊరేగింపు, ముఖ్యంగా పల్లెటూర్లలో కనిపిస్తుంటుంది ఎడ్ల బండిలో వెళ్ళడం అనేది. ఆ కల్చర్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఎడ్ల బండులు కూడా తీసుకొచ్చి ఇక్కడ వచ్చే పబ్లిక్కి ఆనందాన్ని కలిగించేలాగా చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? మేము మేడ్చల్ నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? సంక్రాంతి అంటే ఇంట్లో చేసుకుంటారు కదా, శిల్పారామం రావడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ న్యాచురల్గా ఉంటుంది కదా, ఊర్లో పల్లెటూరులా విధానం ఉంటుంది కాబట్టి. మాది శ్రీకాకుళం అండి. ఎట్లా చేస్తారు మరి మీ శ్రీకాకుళంలో? శ్రీకాకుళంలో బాగానే చేస్తాం, కాకపోతే ఈ సంవత్సరం వెళ్ళడం కుదరలేదు, అందు గురించి ఇక్కడికి వచ్చాం. చూడొచ్చు, ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్కువగా సంక్రాంతి సంబరాలను చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రతి ఒక్కరూ ఇటు గోదావరి జిల్లాలు కావచ్చు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో ఎక్కువగా సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా, కోడి పందాలు కావచ్చు, ఎడ్ల బండ్ల ఆటపాటలు ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇక్కడ ఇంకొంతమంది పబ్లిక్తో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము బొల్లారం నుంచి వచ్చాము. మాది ఆంధ్ర, అమలాపురం. మాది అమలాపురం అంటే కోడి పందాలు అన్నీ ఉంటాయి కదా, మరి ఈసారి మిస్ అవుతున్నారు? మిస్ అయ్యాం కొంచెం పిల్లల డ్యూటీల వల్ల వెళ్ళలేకపోయాం. ఇక్కడ కూడా హ్యాపీగా ఉంటుందని వచ్చాం. చాలా ఓకే. చూడొచ్చు, సంక్రాంతి సంబరాలు అయితే శిల్పారామంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. రేపటి వరకు కూడా కనుమ పండుగ రోజు కూడా ఇదే విధంగా అన్ని రకాల సంక్రాంతి పండుగలో కనిపించే ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా శిల్పారామంలో చూపించబోతున్నారు. ఇదే ప్రజెంట్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన అప్డేట్. ఓటో స్టూడియో.